హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ నుంచి మరో నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇంతకుముందు నేను ట్రేడ్ మ్యాన్ పోస్ట్లో కానీ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చు. అయితే దీంట్లో మనం చూసుకుంటే నావెల్ షిప్ రిపేర్ యార్డ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అయితే దీంట్లో ఆఫ్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తక్కువ కాంపిటీషన్ అనేది ఉండడం జరిగిందండి. వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు ఎగ్జామ్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చినట్లయితే లేదండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నావెల్ షిప్ రిపేర్ యార్డ్ పోర్ట్ బ్లేయర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. పోస్ట్ వేకెన్సీ అని మనం ఇక్కడ చూసుకుంటే సివిల్ మోటార్ డ్రైవర్ అండి, ఆర్డినరీ గ్రేడ్. అయితే టోటల్ వేకెన్సీ దీంట్లో మనం చూసుకుంటే 14 ఇవ్వడం జరిగింది. యూఆర్లో 7, ఓబీసీ వాళ్ళకు 4, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 1 కేటాయించడం జరిగిందండి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే దీంట్లో నాట్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇది మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్, అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి. అప్లికేషన్ ఫామ్ అనేది కింద టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళతో మీరు మిలిటరీలో చేసిన సర్వీస్ని బట్టి మీకు 3 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే దీంతోపాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. దీంతోపాటు 1 ఇయర్ అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పడం జరిగిందండి. హెవీ మోటార్ వెహికల్లో ఇది ఒకటి మీరు కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుందండి. లాస్ట్ డేట్ మనం ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ 9 వరకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ మంచి అవకాశం అండి. చాలా రోజులు టైం అనేది ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 9 అంటే దగ్గర 50 డేస్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. అయితే వాళ్ళు అందరికీ అనేది పెట్టడం జరగదండి. 10th క్లాస్లో వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఒకటి మీరు చూసుకోవచ్చు, 1:25 రేషియోలో ఇక్కడ మీరు ఒక పోస్టుకు 25 మందిని అనేది వాళ్ళకు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే సిలబస్ చూసుకుంటే ఇక్కడ 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అండి, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్, అదేవిధంగా అవేర్నెస్ ఇన్ రిలేటివ్ ఫీల్డ్లో అనేది డ్రైవింగ్ ఫీల్డ్లో గురించి 40 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. అదేవిధంగా మీరు ఇక్కడ సిలబస్ కూడా క్లారిటీగా మీరు చూసుకోవచ్చు. నేను టెలిగ్రామ్లో ఇది నోటిఫికేషన్ లింక్ అనేది కూడా నేను పెట్టడం జరుగుతుంది. అది కూడా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే, ఫ్రెండ్స్, ఆఫ్లైన్ ఫామ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలా ఫిల్అప్ చేయాలో మీకు తెలియకపోతే నాకు కామెంట్ రూపంలో చెప్పగలరండి. నేను సపరేట్ ఒక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.